ఇక ఫార్మసీ చైన్ స్టోర్లలో నియమ నిబంధనలకు అతిక్రమించి నడుపుతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లోని మధురానగర్ అపోలో మెడికల్ స్టోర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పెద్ద పెద్ద సిటీస్ నుంచి చిన్న చిన్న గల్లీల వరకు ఎక్కడ చూసినా అపోలో ఫార్మసీలు ఉన్నాయి. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టులు ఉన్నారా, అసలు ఉంటే ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అపోలో ఫార్మసీ వద్ద ఉన్నాము. అయితే వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి వితౌట్ ప్రిస్క్రిప్షన్తో ఎలాంటి ఫార్మసిస్ట్ లేకుండా అయితే మాత్రము స్టోర్స్ని రన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అపోలో ఫార్మసీలో ఉన్నాము. ఒకసారి అడుగుదాము, అంటే ఇక్కడ ఫార్మసిస్టులు ఎంతమంది ఉన్నారు అనేది. చెప్పండి, ఏం చదువుకున్నారు? మేము డిగ్రీ అండి. డిగ్రీనా? మీరేం చదువుకున్నారు? డిగ్రీ. ఫార్మసిస్ట్ ఉన్నారా ఇక్కడ? ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? రాలేదు. ఇంకా రాలేదు. అంటే మీరు ఫార్మసిస్ట్ రెగ్యులర్గా ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వెళ్తారు? మేము రెగ్యులర్ టైమా? ఫార్మసిస్ట్ ఏ టైంకి వస్తారు? రెగ్యులర్ జనరల్ డ్యూటీ ఉంటుంది వాళ్ళది. జనరల్ ఉంటారు. మరి మిగతా టైంలో ఎవరు మెడిసిన్ ఇస్తుంటారు? మేమే ఉంటాం. మీరే ఇస్తారు. మీకు తెలుసా ఏం మెడిసిన్ ఇవ్వాలి ఏంటని? తెలుసు. ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ చేస్తున్న అమ్మ లేడీ చేస్తున్నారా, జెంట్స్ చేస్తున్నారా? లేడీస్. పేరేంటి? సరస్వతి ఉంది. సరస్వతి. ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ డిస్ప్లే చేశారా? ఎక్కడ ఉన్నాయి సర్టిఫికేట్స్? చూస్తారా ఒకసారి? చూస్తున్నాం కదా. అయితే అపోలో ఫార్మసీకి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రము డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు డిగ్రీ చేశారా? ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్? 1 year. తెలుసా మీకు ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ ఇవ్వద్దని తెలుసా? తెలుసు. తెలిసి ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మెడిసిన్ ఎలా ఇస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు కదా మెడిసిన్ ఇస్తున్నారు. ఫార్మసిస్ట్ లేనిదే, ఆయన ఆధ్వర్యంలో లేనిదే, వాళ్ళు లేనిదే మీరు ఇవ్వద్దని తెలుసా అంటున్నాను. తెలియదా? అలా ఇచ్చేస్తున్నారు. ఎవరు చెప్పలేదా ట్రైనింగ్ లో? కానీ ఇక్కడ చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. అయితే చూస్తున్నాం కదా, వీళ్ళకి అంటే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ప్రిస్క్రిప్షన్, అంటే ఎవరైతే మెడిసిన్ కొనడానికి వస్తారో వాళ్ళకైతే మాత్రం ఇచ్చేస్తున్నారు. ఫార్మసిస్ట్ ఎక్కడ కూడా లేరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ సర్టిఫికేట్స్ని వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. చూస్తున్నాం కదా, అంటే వీళ్ళు చూపిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే డిస్ప్లే చేస్తారో, ఏం పేరు ఉంది ఇక్కడ? ఇదేనా ఫార్మసీ సర్టిఫికేట్? చూస్తున్నాం కదా, అంటే అన్ని రకాలకి సంబంధించినటువంటి వాటిని అయితే పెట్టారు. ఇదేంటండి? డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇది. ఓకే. ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? ఇల్లునే ఉంది మేడం. తెలుసా అసలుకి మీకు? అన్నీ ఉంటాయి ఇందులో. చూడండి అంటే అసలుకి మీకు ఏది ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అని తెలుసా? వేరియేషన్ కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా. ఓకే, ఒకసారి చూపించండి. ఇది మేడం పేరేముంది ఇందులో? శోభన మేడం ఉంది. ఇంతకుముందు మా డైరెక్టర్ వాళ్ళది ఉంది. ఇది ఫార్మసిస్ట్ది కూడా ఇందులోనే ఉంటుంది. ఇదే అనుకుంటా. అంటే చూస్తున్నాం కదా, ఫార్మసిస్ట్కి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ సరస్వతి ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారని చెప్తున్నారు. కానీ లైసెన్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. కానీ సర్టిఫికేట్ వచ్చేసి చూపిస్తున్నారు. అంటే ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏంటి అని ఒక్కసారి మనం క్లియర్గా కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వీళ్ళు కనీసం, అంటే ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయి సరస్వతి, అంటే పనిచేస్తున్నటువంటి అమ్మాయి సర్టిఫికేట్ పెట్టారా? ఇక్కడ పెడతారు. ఇందులోనే ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఇందులో ఎందుకు లేదు డిస్ప్లేలో? ఇందులోనే ఉంది. అది మనకు తెలియదు కదా. మా సార్ వాళ్ళకి ఇదే ఫైల్ ఉంటుంది. మనం ఈ ఫైల్లో నేమ్స్ చదవలేరా మీరు? ఇది ఏం సర్టిఫికేట్? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఉంది. లేబర్ లైసెన్స్. నెక్స్ట్ ఏముంది? లేబర్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ లైసెన్స్ అండర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 అండ్ ఫార్మ్ సి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ అండర్ ఎఫ్సిసి యాక్ట్ 2006. వీళ్ళు డిస్ప్లే మాత్రము చాలా క్లియర్గా స్వప్న ఫార్మసిస్ట్కి సంబంధించి. మా ఫార్మసిస్ట్ చేసిందా? తెలియదు మేడం, నాకు కూడా అంత ఐడియా లేదు. ఇది ఏంటండి? నాకు తెలియదు, ఎందుకంటే మనం ఇలా చేస్తున్నాం కానీ తెలియదు మాకు. అంటే కనీసం మీకు సర్టిఫికేట్స్ ఇందులో ఉన్నాయా లేవని అవి ఏం తెలియదా? సార్ వాళ్ళు ఇచ్చింది తెలుసు, వాళ్ళే ఫైల్ చేస్తారు. అది ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ మీకు తెలిసిన, అంటే ఎవరు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉంది అని చూపించమంటే ఏం చెప్తారు? ఇదే చూపించమన్నారు మేడం మాకు. ఇక్కడ ఈ ఫైలే చూపెట్టమంటారు. ఫైల్ తప్ప సర్టిఫికేట్ చూపించమని లేదా? సర్టిఫికేట్ కూడా ఇలానే. ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇది మనకి, ఎందుకంటే మనకు తెలియదు కదా సర్టిఫికేట్ వాళ్ళకి ఏమేమి చూపెట్టాలనేది. ఇవే ఉన్నాయి వాళ్ళకి చూపెట్టేది అయితే.
అయితే ప్రస్తుతం అయితే మాత్రము అటు ఇక్కడ ఫార్మసిస్ట్ లేకుండా ఈ స్టోర్ని రన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డిగ్రీ చదివి ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయాన మెడిసిన్ ఏదైనా ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. భయ్యా మీకు తెలుసా ఏం మెడిసిన్ ఇవ్వచ్చు ఏం మెడిసిన్ ఇవ్వద్దు అని ఏమన్నా తెలుసా? మీకు ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు నార్కోటిక్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఇవ్వకూడదు మేడం, మిగతా ఇవ్వచ్చు నార్మల్. అంటే ఏంటి నా ఎన్ఆర్ఐ డ్రగ్ అంటే ఏంటి? పేర్లు ఏంటి మీకు తెలిసిన పేరు? జోల్సోమా, జోల్ ఫ్రెష్, టాక్సిమ్, అల్ట్రాసెట్, అల్ప్రాజోలం, ఆల్ప్రాక్స్ ఇవన్నీ ఇవ్వకూడదు మేడం. సజెషన్ డ్రగ్స్ ఇవన్నీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఫార్మసిస్ట్ అయితే ఇప్పుడు లేరు ఇక్కడ, ఎవరైనా వచ్చి టాబ్లెట్ ఇవ్వమంటారు. ఫార్మసిస్ట్ లేకుండా ఇవ్వద్దని తెలుసా మీకు? తెలుసు. మరి ఎందుకు ఇస్తున్నారు? నార్మల్ టాబ్లెట్ ఇస్తాం. ఇది ఏంది క్రానిక్ కస్టమర్స్ వస్తారు, కార్డియాక్, షుగర్ ఇవి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, అది ఇచ్చేయగలుగుతాం. ఫార్మసిస్ట్ లేకుండా రన్ చేయొద్దని తెలుసా మీకు? కొని వస్తుంది కదా, ఒక ఫార్మసీ ఒక షాప్ ఒకరే ఉంటారు కదా ఫార్మసీ. అంటే వాళ్ళ టైమింగ్ ప్రకారం వస్తారు వెళ్ళిపోతారు, మిగతా టైం ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలి కానీ మా ఇక్కడైతే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. మిగతా టైంలో మీరు డిగ్రీ చదివిన వాళ్ళు మీరే రన్ చేస్తారు. అవును, మా సార్ వాళ్ళు పెట్టినట్టు ఉంటుంది కదా మేడం, మేమేం చేయలేము అట్లా. అయితే ఈ స్టోర్కి వచ్చేసి కనీసం ఇక్కడైతే మాత్రము పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఫార్మసిస్ట్ లేకుండానే వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ స్టోర్ అనేది ప్రజెంట్ రన్ చేస్తున్నారు. అసలుకి ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేయాలో ఫార్మసిస్ట్కి సంబంధించి అది ఎక్కడైనా డిస్ప్లే చేశారా అని అడిగినప్పుడైతే మాత్రం వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ చూపించారు, వాటిల్లో మాత్రం ఎక్కడా లేదు. పర్టికులర్గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే మాకు తెలియదు ఏం చూపించాలో ఏమో, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ చూపించేస్తాం వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి మా సార్ వాళ్ళు అంతవరకే చెప్పారు అంటున్నారు. అంటే ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలైనటువంటి అపోలో వాళ్ళు కనీసము ఫార్మసిస్ట్ లేకుండా దీన్ని రన్ చేస్తున్నారు అని అంటే నిజంగా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు. కనీసం అంటే స్టోర్కి ఎంతమంది ఫార్మసిస్టులు ఉండాలి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉండాలి. బట్ అయితే మాత్రము వీళ్ళు ఎక్కడా కూడా అటు ఫార్మసిస్టులు లేకుండానే ఈ మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, హైదరాబాద్.